హాయ్ వెల్కమ్ టు స్వర్ణ మీడియా. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యాన్ అంతే గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. పొద్దుగాల అందరికీ తెలిసిన విషయం, పొద్దుగాల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది, రోడ్డు యాక్సిడెంట్లో. మనం ఇప్పుడు చూసినట్టయితే ఆమె గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చేసి అంటే బందోబస్తు చేశారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసి కవిత ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. లోపల కూర్చొని పరామర్శించిన ఫ్యామిలీని మనం చూసినట్టయితే ఆమెకి మూడో ప్రమాద జరిగింది. ఇది మూడో రోజు, అంటే మూడోసారి జరగడం జరిగింది. మొన్న నల్గొండలో వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది, తర్వాత లిఫ్ట్ ఒకటి జరిగింది. ఇది మూడోసారి అంటే స్పాట్ డెడ్ చనిపోయారనమాట. మనం చూసినట్టు వాళ్ళ ఇంటి చూసినట్టు చూడండి ఒకసారి, ఎంతమంది జనం వచ్చేసి చాలామంది చూస్తున్నట్టయితే మనం ఇంటి వద్ద వాతావరణం దగ్గర చాలామంది వచ్చేసి ఆందోళన పరుస్తున్నారు. గత 2019లో వాళ్ళ నాన్న 2023లో వాళ్ళ నాన్నగారు ఫిబ్రవరి 19న చనిపోవడం జరిగింది. అదే మంత్లోనే మళ్ళీ 2024లో లాస్యాన్ అనిత గారు చనిపోవడం జరిగిందనమాట. చాలా బాధాకరంగా ఉంది. తనకి గురువు కూడా వాళ్ళ తండ్రి గారే. మనం చూసినట్టయితే వాళ్ళ ఇల్లు అంతా చూడండి ఒకసారి. ఆ రోడ్డు ప్రమాదంలో తెల్లవారుజామున 5 గంటల లోపు లారీని ఢీకొనడం జరిగిందనమాట. 120 స్పీడ్లో ఉండడం వల్ల కారు అదుపు కాకపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగిందనమాట. కొద్దిసేపట్లోనే తన బాడీని తీసుకురావడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులను చాలామంది వస్తున్నారు. మనుషులు చాలామంది అంటే అంత్యక్రియలు జరిగి చాలామంది వచ్చేసారు. పోలీసు